శరీరం. ఓకే రైట్. ఇది మన తల మెడ ఏంటిది రైట్. ఇప్పుడు ఈ రెండు హ్యాండ్స్ చూపుడు వేలు లిటిల్ ఫింగర్ ఏంటి హ్యాండ్స్. చూడు చెక్ చేయండి ఒకసారి అవునా కదా. ఓకేనా. చూపుడు వేలు లిటిల్ ఫింగర్ ఏంటి హ్యాండ్స్. ఈ మధ్యలో ఉన్న రెండు లెగ్స్. ఓకేనా. అర్థమైంది అందరికి ఇప్పుడు కాన్సెప్ట్. ఫస్ట్ తల మెడ, తర్వాత చూపుడు వేలు లెఫ్ట్ లెగ్ అనుకుందాం, లిటిల్ ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, ఈ మధ్యలో ఉన్న టూ ఫింగర్స్ లెగ్స్, లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ రైట్. ఓకేనా. సో ఇక్కడ మనకి మన బాడీ వచ్చేసింది. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఓకేనా రైట్. అందరు చెప్పండి ఒకసారి. తల మెడ, చూపుడు వేలు లెఫ్ట్ హ్యాండ్, లిటిల్ ఫింగర్ రైట్ హ్యాండ్, మధ్యలో ఉన్న టూ ఫింగర్స్ లెగ్స్, లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ రైట్. ఓకే. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ తలనొప్పి వచ్చింది. తలనొప్పి వచ్చింది. సో ఇమ్మీడియట్ గా ఎవరిని తీసుకోవాలి? మన థంబ్ ఫింగర్ తీసుకోవాలి. తీసుకోండి అందరూ. తీసుకున్నారా రైట్. సింపుల్ గా దీన్ని ఏం చేయాలి అని అంటే జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ప్లీజ్ అందరూ ప్రెస్ చేయండి ఈ విధంగా సింపుల్ గా. ఓకే ఎస్. ఈ విధంగా జస్ట్ సింపుల్ జెంటిల్ మసాజ్, జెంటిల్ ప్రెషర్. జస్ట్ ఇలా మనం ఒత్తుతుంటే నిజంగా ఎవరికైనా తలలో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటే మీరు కరెక్ట్గా ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ నొప్పి వస్తుంటుంది. ఇలా చుట్టూ ప్రెస్ చేయండి. నన్ను గమనించండి. ఇట్లా ఇలా చుట్టూ ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయంగా మీకు ఎవరికైనా నొప్పి, ఏదో మైల్డ్ నొప్పి కానీ బాగా నొప్పి కానీ ఉన్నట్లయితే మీలో మీకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తుంటుంది. ఓకేనా. అంటే నిమిషాలు ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ హెడ్ ఏక్ ఉంటే కనుక ఆ టైంలో ఒక 2 నిమిషాలు ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే చక్కగా మీ తలనొప్పి రిలీఫ్ అవుతుంది. ఏమవుతుంది? రిలీఫ్ అవుతుంది. ఓకేనా రైట్. ఇక్కడ అయితే మనం ఒక 2 విషయాలు తెలుసుకుందాం. తలనొప్పికి గల కారణాలు. ముందు రూట్ కాజ్ తెలుసుకోవాలా. అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది? తలకాయ అయితే ఏంటో ఉంది, స్కాన్ చేసినాం, ఇప్పుడు మనకి సమస్య ఉందని తెలిసింది. కానీ సమస్య ఏంటని తెలుసుకోకుండా ట్రీట్మెంట్ చేస్తే అది టెంపరీ రిలీఫ్ మాత్రమే అవుతుంది. కానీ ట్రీట్మెంట్ ఎవరికి చేయాలి? ట్రీట్మెంట్ ఎవరికి చేయాలి? రూట్ కాజ్కి చేయాలి. ఎవరికి చేయాలి? ఆ సమస్యకి మనం వైద్యం చేయాలి. ఓకేనా. సమస్య తెలుసుకోవడం కోసమే డాక్టర్ గారు ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు, ఎక్స్రేలు, ఇంకా రక్త పరీక్షలు ఇవన్నీ కూడా చేపిస్తాడు సమస్య తెలుసుకోవడానికి. కానీ మనమే తెలుసుకుంటే రైట్. కారణం ఒకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెడేక్ రావడానికి గల కారణం కాన్స్టిపేషన్. అంటే మన వైద్య పరిభాషలో వాతము అని చెప్తాం. ఏంటిది? వాతము. వాతము, పిత్తము, కఫం అనే 3 రోగాలు ఉంటాయి. ఈ 3 రోగాలు. ఈ 3 రోగాల నిర్ధారణ అయితేనే వైద్యం జరుగుతుంది. అందులో మొదటిది వాతము. వాతము ఎక్కువగా ఉన్న వాళ్ళకి తలనొప్పి వస్తుంది. ఈ వాతంలో మోషన్ ఫ్రీగా లేకపోవడం, గ్యాస్ ట్రబుల్, తర్వాత మన కడుపులో అరగకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఇందులో భాగాలన్నమాట. ఓకే. మరి అరగకపోవడానికి గల కారణాలు తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఎవరైతే స్పీడ్గా తింటారో వాళ్ళకి అరగదు. ఎవరైతే తినేటప్పుడు వాటర్ తాగుతారో ఎక్కువగా వాళ్ళకి అరగదు. ఓకేనా. ఎవరైతే డీప్ ఫ్రై తింటారో వాళ్ళకి అరగదు. ఎవరైతే కాఫీ, మిల్క్, టీ, పెరుగు ఎక్కువగా తింటారో వాళ్ళకి అరగదు. కారణం అర్థమైందా? అరగకపోవడానికి గల కారణం అంటే అన్వాంటెడ్ థింగ్స్. ఏదైతే ఎక్కువ సమయం పడుతుందో అరగడానికి అలాంటి వస్తువులు తిన్న వాళ్ళకి అరగదు. ఓకేనా. సో సింపుల్గా ఒక కప్పు ఛాయ్ తాగాం మనం. ఒక కప్పు ఛాయ్ మన స్టమక్ లో అరగాలి అంటే 8 గ్లాసుల వాటర్ కావాలి. ఎంతమంది తాగుతున్నారు ఇక్కడ 8 గ్లాసుల వాటర్? అవునా రైట్. సో సారీ అయిపోయింది అనమాట అక్కడ. ఓకే. రెండవది హార్డ్ మెటల్స్ అంటే డీప్ ఫ్రై చేసినవి ఈ తిన్న వాళ్ళకి ఇండైజెషన్ వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. సో కారణం నెంబర్ 1 ఏంటిది? వాతము. వాతం వల్ల ఏమొచ్చింది? హెడేక్ వచ్చింది. రెండవది సరే కుటుంబ పరిస్థితులు, లేదంటే వ్యాపార పరిస్థితులు, లేదంటే కొంతమందికి బాగా ప్రెషర్స్, టెన్షన్స్ వల్ల ఏమొస్తుంది? హెడేక్ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఆ టెన్షన్స్ని ఎలా మనం చేస్తే
మనకి హెడేక్ తగ్గుతుందో ఆ సమస్యలకి మనం మన సీనియర్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వారి సలహాలు సూచనలు తీసుకొని నెమ్మదిగా ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకోగలిగితే ఏం తగ్గుతుంది? హెడేక్ తగ్గుతుంది. ఇక మూడవది, ఓకేనా, హెడేక్ రావడం గల కారణం యాక్సిడెంట్స్ కానీ, కింద పడడం కానీ, దేనికన్నా గుద్దుకోవడం కానీ, ఇలాంటి సందర్భాల్లో హెడేక్ రావడం కానీ మనం 3 కారణాలు తెలుసుకున్నామా? మొదటిది ఏంటిది? వాతము. ఓకే, వాతం ఉన్న వాళ్ళు ఎవరైనా మీ ఇళ్లలో తలనొప్పి వచ్చిందంటే మీకేం గుర్తు రావాలి? వీళ్ళకి వాతం ఉంది, వీళ్ళకి అరగట్లేదు, వీళ్ళకి గ్యాస్ ట్రబుల్ ఉన్నది అని మీకు అర్థమైపోవాలి. ఓకేనా? లేదా రెండో కారణం ఏంటిది? ప్రెషర్స్, టెన్షన్స్ వల్ల. మూడో కారణం ఏంటిది? యాక్సిడెంట్స్ కానీ, కింద పడడం కానీ, దేనికైనా గుద్దుకోవడం కానీ. ఈ 3 కారణాల చేత తలనొప్పి లేదా మైగ్రేన్ వస్తూ ఉంది. సో తలనొప్పికి ట్రీట్మెంట్ ఎక్కడ చేయాలి? మనం చేతులలో. ఈ పెన్ను కానీ పెన్సిల్ కానీ తీసుకొని చక్కగా ఈ భాగంలో ఇలా మనం జెంటిల్ మసాజ్, ఓకే, ఈ విధంగా మనం చేసినట్లయితే చక్కగా మన ఈ మెడ భాగంలో ఉన్నటువంటి C1, C2, C3, C4 ఈ మెడ భాగాలు కూడా కొంత రిలాక్స్ అయిపోయి, అంటే అక్కడ ఉన్న స్ట్రెస్, ఒత్తిడి తగ్గిపోయి వెంటనే తలనొప్పి తగ్గుతుంది. తలనొప్పికి గల కారణాల్లో ఇంకొకటి ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేటటువంటి ఒక రుగ్మత. అంటే మెడ ఈ నరాల్లో, ఈ భాగాలలో ఏమవుతుందనంటే నరాలు కంప్రెస్ అయిపోయి అక్కడ రక్త ప్రసరణ లోపం వచ్చేసి మనకి ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ రావడానికి అవకాశం ఉంది. అర్లీ దశలో ఈ నొప్పులు ఉండవు, కానీ తలనొప్పి వస్తుంటుంది. అర్లీ స్టేజ్లో ఏముంటుంది? మెడ నొప్పి ఉండదు, కానీ తలనొప్పి ఉండదు. సో కాబట్టి మీరు ఇక్కడ యోగా నేర్చుకుంటున్నారా? మెడిటేషన్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? రైట్. మీరు ఏం చేయాలి అని అంటే ప్రతిరోజు ఉదయం లేవగానే, బెడ్ నుంచి దిగగానే ఒక 5 నిమిషాలు లేదా 3 నిమిషాలు మీరు సింపుల్ ఎక్సర్సైజ్ నేను ఒక 2-3 చెప్తాను, చేయండి. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉదయం మీరు బెడ్ నుంచి దిగగానే ఫస్ట్ థింగ్ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. ఏం అలవాటు చేసుకోవాలి? వాటర్. లేదు మీకు ఇంకా ఇష్టమైతే రాత్రిపూట 1 గ్లాస్ మజ్జిగకి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసి దాన్ని చిలక కొట్టేసి చక్కగా ఒక చెమ్ములో కానీ బాటిల్ కానీ పెట్టి, వీలైతే చెమ్ములు వాడండి, ప్లాస్టిక్ బాటిల్స్ వాడద్దు, పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ వాటర్ కలుపుకొని జనరల్గా మజ్జిగ కానీ వాటర్ కానీ తాగేసేయండి. తాగిన తర్వాత సింపుల్గా మీకు మోషన్ వెళ్ళక ముందే ఒకవేళ మీరు టైం ఉంటుంది అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే చక్కగా ఫస్ట్ మెడ పైకి కిందికి ఒక 5 సార్లు, సైడ్స్కి ఒక 5 సార్లు, ఓకే, రౌండ్ ఒక, అంటే ఎవరికైనా కళ్ళు తిరిగి అలవాటు ఉంటేనేమో మెడ ఇటు తిప్పకూడదు, ఓకేనా, లేకపోతే మాత్రం తిప్పొచ్చు ఈ విధంగా. ఓకే, అటు ఒక 5 సార్లు, ఇటు ఒక 5 సార్లు. తర్వాత షోల్డర్స్ వెనుకకి ముందుకి, తర్వాత మనం సైడ్స్కి ఇట్లా, తర్వాత ఇలా జస్ట్ ఏం చేస్తున్నాం? స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్. తర్వాత నడుము, ఓకే, వెనకకి ముందుకి, ఓకే, సైడ్స్కి, ఈ విధంగా మనం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్. తర్వాత కాళ్ళు, ఓకే. ఇంకా మీకు డ్రిల్లింగ్ మీకు కొన్ని తెలుసుంటే కొన్ని ఎక్సర్సైజ్లు ఈ విధంగా, ఓకే, సంథింగ్ దట్ ఫిజికల్గా ఉన్న స్ట్రెస్ని తీసేయడం కోసము మన బాడీని కదిలిస్తున్నాము. ఏం చేస్తున్నాం? మన బాడీని జస్ట్ 5 minutes, 3 to 5 minutes డైలీ చేయండి. మీకు లైఫ్లో బాడీ పెయిన్స్ రావు. ఫస్ట్ పాయింట్ ఏంటో బాడీ పెయిన్స్. కానీ ఈ రోజులలో మనం మొబైల్ రంగంలో ఉన్నాం కాబట్టి పొద్దుగాలుగా అసలు 24 గంటలు మ్యాక్సిమం వేరే పని లేకపోతే ఈ పని, అది మన సమస్య కాదు, ఈ యుగం యొక్క సమస్య అంతే అది. ఓకేనా? బట్ ఇలాంటి వాటి నుంచి మనం బయటపడాలి అంటే ఇలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ కామన్గా మనం చేసుకుంటే మంచిది. రైటా? సో ఇప్పుడు మనం హెడేక్ గురించి, ప్రెషర్ పాయింట్స్ గురించి తెలుసుకున్నాం. ఎంత నెమ్మదిగా నమిలితే అంత మంచిది. వీలైతే 10 నుంచి 15 సార్లు నమలడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఆహారం ఇక్కడే డైజెషన్ అయిపోతుంది.